ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ ఫుడ్ ట్రావెలింగ్. మనం ప్రస్తుతానికి కరీంనగర్లో ఉన్నాము. సో కరీంనగర్లో నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయి అని చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చిన. సో చాలా వైభవంగా అయితే కరీంనగర్లో నవరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతాయంట. ప్రస్తుతానికి మాత్రం మెహర్ నగర్లో అయితే ఉన్నాము. ఇక్కడ శ్రీ దుర్గా సేవా సమితి యొక్క అమ్మవారి దగ్గర అయితే ఉన్నాము. సో లోపల వెళ్దాము. అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొత్తం కరీంనగర్లో మంచిగా సెలబ్రేషన్స్ అయితే ఎక్కడెక్కడ అవుతాయో అవన్నీ మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో మనమైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాము. పూజ ఇప్పుడే అయితే పూర్తి అయిపోయింది. సో అమ్మవారిని చూసి దర్శనం అయితే చేసుకుందాము. సో భక్తులు మాత్రం చాలా మంది అయితే మీరు అట్లకెళ్ళి వస్తే అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే అందరూ ఇక్కడనే స్టక్ అవుతున్నారు. ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వచ్చినాము. అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసినాము. సో భక్తులందరూ చూశారు కదా, అమ్మవారి పూజలో చాలామంది అయితే పాల్గొన్నారు. సో మనము ఇక్కడ ఉన్నటువంటి పండితులు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము అమ్మవారి గురించి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అమ్మవారి గురించి అడిగి అయితే తెలుసుకున్నాము. సో మనం కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. సో మనం చూసుకుంటే అమ్మవారి దర్శనం చూడండి. సో చాలా బాగా అయితే ఉన్నారు అమ్మవారు. అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడే ప్రస్తుతానికి అయితే అమ్మవారి పూజ అయితే ముగిసింది. సో చూసుకుంటే మనకు మండపం కూడా చూడండి. సో చాలా బాగా అయితే అనిపించింది మండపం. సో ప్రస్తుతానికి మాత్రం మా అమ్మవారి కలశ పూజ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాము. సో చూడండి అమ్మవారు కూడా చాలా బాగా అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మనము అమ్మవారి ఏకాంత సేవా కార్యక్రమం అయితే ఇక్కడ ముగిసింది. ప్రతిరోజు అమ్మవారికి ఏకాంత సేవా కార్యక్రమం అయితే చేస్తారంట. సో చూడండి ఒక్కసారి అమ్మవారిని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి జై భవానీ. సో మన శ్రీ దుర్గా సేవా సమితి యొక్క అమ్మవారి దగ్గర ఉన్నాం కదా. సో అమ్మవారి దగ్గర జరిగేటువంటి కార్యక్రమాల గురించి వీళ్ళని అడిగే తెలుసుకున్నాము. స్వామివారిని అడిగి తెలుసుకున్నాము ఏ ఏ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు ఈ నవరాత్రుల్లో. అదేవిధంగా ఎప్పటి నుంచి అమ్మవారిని ఇక్కడ నిలుపుతున్నారు అనేటువంటిది స్వామి చెప్పండి. ఇక్కడ అమ్మవారిని ఈ సంవత్సరాల నుంచి నిలుపుతున్నారు. ఈ నవరాత్రుల్లో చేసేటువంటి కార్యక్రమాల గురించి తెలియజేయండి. శ్రీమాత్రే నమః. గత 9 సంవత్సరాలుగా శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఇక్కడ అమ్మవారి నవరాత్రోత్సవాలు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అదేవిధంగా నవరాత్రోత్సవ భాగంగా ఇక్కడ విశేష పూజలు, కుమారులచే కుమారి పూజ, సామూహిక కుంకుమార్చనలు, ప్రతి సంవత్సరము అమ్మవారికి వసంతోత్సవం ఇలాంటి విశేష పూజల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో మేము కొలుస్తూ గత 9 సంవత్సరాలుగా ఇంతే అన్నట్టు ప్రతి సంవత్సరము అందరి సహాయ సహకారాలతో కాలనీ పెద్దలు అందరూ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుంటూ మాకు వెన్నంటూ నిలిచి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు మా కాలనీవాసులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇట్లాంటి హిందూ సాంప్రదాయాల్లో మనం సెలబ్రేట్ చేసుకునే సామూహిక పండుగల్లో హిందూ ఐక్యతను, అదేవిధంగా అందరూ అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సామూహిక పండుగ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరము ఆప్యాయతలతో, ప్రేమ రాగాలతో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మా నవరాత్రులు గత 9 సంవత్సరాలుగా మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. ఫ్రెండ్స్ మహాశక్తి టెంపుల్ కరీంనగర్ సో చాలా ఫేమస్. సో ప్రస్తుతానికి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో లైటింగ్ మాత్రం జబర్దస్త్ పెట్టారు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మహాశక్తి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అంట. సో చాలామంది అయితే వస్తున్నారు భక్తులు అయితే. సో మనకు చూసుకుంటే వెనకాల చూడండి. సో లైటింగ్ కూడా సూపర్ అనిపిస్తుంది నాకైతే. సో మనం ముందు కూడా చూసుకున్నాం కదా, ఎంట్రన్స్లో కూడా లైటింగ్ చాలా బాగా అయితే అరేంజ్ చేసారు. సో అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ ఇక్కడ ప్రతిరోజు దాండియాతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారంట. సో ఈరోజు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఏవైతే ప్రోగ్రామ్స్ జరుగుతాయో సో మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్ మనమైతే వచ్చేసాం ఇంకా టెంపుల్ దగ్గరికి. సో నా వెనకాల లైటింగ్ చూసుకోండి. సో సూపర్ అయితే ఉన్నది చూడండి ఒకసారి. సో లెఫ్ట్ సైడ్లో కూడా చూసుకుంటే ఒకసారి చూడండి.
సో సూపర్ లైటింగ్ అయితే ఉన్నది. సో మనం చూసుకుంటాం కదా. సో ఆల్రెడీ అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ప్రస్తుతానికి అయితే మనము ఇక్కడ వచ్చేసాము. సో లోపల జరిగేటువంటి కార్యక్రమాలు అయితే అన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో లైటింగ్ చూడండి, సో సూపర్ ఉన్నది కదా. సో చాలా బాగా అయితే అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనము బ్యాక్ సైడ్ అయితే వచ్చినాము. ఫ్రంట్ సైడ్ చూసుకున్నాం కదా. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే బెలూన్స్ మధ్యలో లైట్స్ కూడా కలర్ లైట్స్ అయితే పెట్టేసి సో చాలా బాగా అయితే చేసారు. లైటింగ్ మాత్రం సూపర్ ఉంది చూడండి. వెనకాల ఇది కూడా చూపించాలని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ కూడా వచ్చేసిన. సో చూడండి, సో భక్తులు మాత్రం చాలామంది వచ్చేసారు. అండ్ అమ్మవారి మాలలు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ప్రోగ్రామ్స్లో అయితే పాల్గొంటున్నారు. సో లోపలికి అయితే వెళ్ళిపోతాను టెంపుల్ లోపలికి. సో చాలా బాగా అయితే ఉండబోతుంది. సో భక్తులు చూడండి, మొత్తం అమ్మవారి టెంపుల్లో మాత్రం చాలామంది వచ్చేస్తున్నారు. సో కరీంనగర్ మొత్తం ఇక్కడే ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి, క్రాకర్స్ మాత్రం ఫుల్ నడుస్తుంది. క్రాకర్స్ లైటింగ్స్లో మధ్యలో ఫుల్ మాత్రం నడిచేస్తుంది. అమ్మవారి సెలబ్రేషన్స్ మాత్రం చాలా బాగా అయితే నడుస్తున్నాయి. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఎంట్రన్స్లో ఉన్నాము. చూడండి, మహాశక్తి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. భక్తులను ఒకసారి అయితే చూడండి. సో చాలా మంది అయితే క్రౌడ్ వస్తున్నారు భక్తులందరూ. సో రెండు వైపుల నుంచి అయితే వస్తున్నారు భక్తులు చూడండి. సో ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పాలి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే. అండ్ దాండియా కూడా ఆడుతున్నారు, అది కూడా చూపిద్దాం. సో చూడండి ఒక్కసారి మాత్రం టెంపుల్ మాత్రం కోలాహలంగా ఉంది భక్తులతోని. ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే క్రౌడ్ చూడండి టెంపుల్ దగ్గర. సో భక్తులు మాత్రం చాలామంది వచ్చేస్తున్నారు చూడండి. సో అక్కడ ప్రస్తుతానికైతే దాండియా కార్యక్రమం అయితే నడుస్తుంది. సో దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. సో భక్తులు అయితే చూడండి ఎంతమంది వచ్చారో టెంపుల్ దగ్గర. సో మంచి బ్రహ్మాండమైనటువంటి లైట్స్ మధ్యన సో టెంపుల్ మాత్రం దద్దరిల్తుందని చెప్పొచ్చు. సో చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే టెంపుల్కి లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనానికి. సో ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ప్రస్తుతానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో టెంపుల్ లోపల కూడా చాలా కోలాహలంగా ఉంది. సో చాలామంది భక్తులు అయితే వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది, ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. సో సూపర్ ఉంది. సో చాలామంది భక్తులు చూడండి ఎంతమంది వచ్చారో. కరీంనగర్లో బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్. సో ఇక్కడ మనకి లోపలికి కెమెరా అలో చేస్తే మాత్రం చూపిస్తా. సో లేదంటే దర్శనం చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అయితే కలుద్దాం మరి. సో పైకి అయితే వచ్చినాము, అమ్మవారి టెంపుల్కి వచ్చినాం కదా. సో ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అయితే మనకి దర్శనం ఇస్తారు. మొదటి అమ్మవారి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాము చూడండి. ఈ ధ్వజస్తంభం నుంచి మరి ముగ్గురు ఉన్నారు కాబట్టి మనకి 3 ధ్వజస్తంభాలను అయితే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ఎదుట. సో భక్తులు మాత్రం చాలా అయితే వచ్చారని చెప్పాలి. సో ఇప్పుడు మనమైతే మహాలక్ష్మి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాము. సో నెక్స్ట్ కాళికా అమ్మవారు, దుర్గా అమ్మవారి యొక్క ధ్వజస్తంభం దగ్గరకు అయితే వెళ్తున్నాము. సో చాలా మంది అయితే భక్తులు వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఇంకొక కనుక మన దుర్గా అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర అయితే ఇక్కడ ఉన్నాము. సో ఒకసారి అయితే చూడండి. సో భక్తులు మాత్రం ఎంతమంది వచ్చేసారో అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా చూడడానికి. సో చాలా కోలాహలంగా ఈ యొక్క ప్రాంతం అయితే ఉందని చెప్పాలి. సో అందరూ వచ్చేసి ఈ అమ్మవారి యొక్క టెంపుల్ ఆవరణలో సో భక్తులందరూ వచ్చేసి కూర్చొని అమ్మవారి యొక్క భక్తి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సో చాలా బాగా అయితే అనిపించింది. సో ఇక్కడ కరీంనగర్లోనే అతిపెద్ద ఉత్సవాలని చెప్పొచ్చు ఇక్కడ. సో చాలా బాగా అయితే ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు, సెలబ్రేషన్స్ అమ్మవారివి. అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడ చాలా విచ్చేసి అమ్మవారి సెలబ్రేషన్స్లో పాల్గొనేసి సో సెలబ్రేషన్స్ మాత్రము సో అంగరంగ వైభవంగా సాగిస్తున్నారని చెప్పాలి విజయోత్సాహాలతో. సో భక్తులందరూ మాత్రము చూడండి ఎంత మంచిగా కూర్చొని అమ్మవారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి మనము ఉత్సవ విగ్రహం అయినటువంటి అమ్మవారి దగ్గర అయితే ఉన్నాము. సో అమ్మవారి అలంకరణ ఒకసారి చూడండి. సో చాలా బాగా అయితే ఉన్నది. సో అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము చూడండి. అమ్మవారిని కూడా దగ్గర నుంచి చూసుకున్నాము ఒకసారి. సో చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్. మహాశక్తి అమ్మవారి టెంపుల్లో మొదటగా మన విఘ్నేశ్వరుడి దగ్గర అయితే ఉన్నాము. సో స్వామివారి దర్శనం చేసుకున్నాము.
చూడండి విఘ్నేశ్వరుడు. సో మనకి విఘ్నేశ్వరుడు దర్శనం తర్వాత లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అయితే మనకు దర్శనం ఇస్తారు. సో వెళ్ళి అమ్మవార్ల దర్శనం కూడా చేసేసుకుందాం. మరి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మాత్రం మహాకాళి అమ్మవారి దగ్గర అయితే ఉన్నాము. సో అమ్మవారి దర్శనం చూసుకోండి. సో అమ్మవారిని మొత్తము కూరగాయలతో అయితే అలంకరణ చేసారు. సో చాలా మంచిగా అయితే మనకు దర్శనం ఇస్తారు అమ్మవారు. సో నెక్స్ట్ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి మనం అయితే దర్శనం చేసేసుకుందాం ఇంకా. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు కూడా వచ్చేసినాము. ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుందాము. చూడండి అమ్మవారిని. సో చాలా బాగా అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. అండ్ చూడండి సో మంచి రంగురంగు పూలతోనైతే అలంకరించారు. సో చాలా బాగా అయితే అనిపిస్తుంది. చేసుకుందాము. సో చూడండి సో మనకైతే చాలా సంతోషం. నాకైతే అమ్మవారి దర్శనం అయితే దగ్గర నుంచి నేను చేసుకుంటున్నా. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. సో చూడండి సో చాలా బాగా అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ అమ్మవారు మనకి మహాసరస్వతి అమ్మవారు. సో చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులను అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ మన మహాశక్తి దేవాలయంలో అమ్మవారికి జరిగేటువంటి పూజల గురించి అయినా కూడా ఈ నవరాత్రి సందర్భంగా జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల గురించి అర్చకులను అడిగైతే తెలుసుకుందాము. స్వామి చెప్పండి, నవరాత్రి సందర్భంగా మన యొక్క టెంపుల్లో దేవాలయంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శరదృతువులో వచ్చే మొదటి 9 రోజులను శరన్నవరాత్రోత్సవాలుగా 10వ రోజును విజయదశమిగా ఆచరించడం ఆనవాయితీ. శరదృతువులో వచ్చే మొదటి 9 రోజులు అమ్మవారు నవదుర్గ రూపాలలో వచ్చి చెడును అంతమొందించి విజయదశమి నాడు విజయాలను ప్రసాదించింది. అర్జునుడు, రాముడు వీరందరూ కూడా విజయదశమిలో విజయాలను పొందిన వారే. అలాంటి విజయదశమి భక్తులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మన కరీంనగర్లో వెలిసినటువంటి చైతన్యపురి కాలనీలో వెలిసినటువంటి మన మహాశక్తి దేవాలయంలో ముగ్గురు అమ్మవార్లు మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతీ దేవత అమ్మవార్లు ఆ చెడును తొలగించి నవదుర్గ రూపాలలో చెడును అంతమొందించి భక్తులందరికీ విజయాలు ప్రసాదిస్తున్నారు. అలాంటి విశేషమైనటువంటి ఈ శరన్నవరాత్రోత్సవాలలో అమ్మవారి కుంకుమ పూజలు, లలిత విష్ణు సహస్రనామ పారాయణము, రోజు బతుకమ్మ, దాండియా కార్యక్రమాలు, చండీ యాగాలు ఇత్యాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ భవానీ దీక్ష అంటే అమ్మవారి దీక్షను తీసుకొని భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని పూజించుకోవడం, అమ్మవారి భిక్షను అల్పను ఇదే ఆలయంలో స్వీకరించడం జరుగుతుంది. అలాగే రోజు అమ్మవారి నృత్యాలైనటువంటి దాండియా నృత్యం ఉంటుంది. ఆ బండి సంజయ్ సార్ గారు కూడా ఇక్కడ అమ్మవారి దీక్ష తీసుకొని అమ్మవారి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. అలాగే మన కరీంనగర్ నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులై విజయాలను పొందుతున్నారు. ఓం శ్రీమాత్రే నమః. సో ఫ్రెండ్స్ విన్నాం కదా. సో మన పండితులు చెప్పినటువంటి కార్యక్రమాలు ఏవైతే మన టెంపుల్లో నవరాత్రి సందర్భంగా జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి, ప్రత్యేక పూజల గురించి సో చాలా వైభవంగా అయితే కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో ఇప్పుడు మనము టెంపుల్ బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను చూసేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి టెంపుల్ మొత్తము లైటింగ్స్తోనైతే అద్దరగొట్టిరు అని చెప్పాలి. సో బయట లైటింగ్ కాదు, లోపల టెంపుల్లో కూడా లైటింగ్ మాత్రం చాలా అదిరిపోయిందని చెప్పొచ్చు. సో చూడండి భక్తులు ఇంత టైం అయినా కూడా అందరు వచ్చేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ చూడండి దాండియా అయితే ఆడుతున్నారు. సో మనం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాము. నేను ప్రస్తుతానికైతే టెంపుల్ పైనుంచి అయితే చూపిస్తున్నా. సో దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము. దాండియా మాత్రం చాలామంది భక్తులు వచ్చేసి పాల్గొన్నారు చూడండి ఒకసారి. సో భక్తులు కూడా వచ్చి చూసేవాళ్ళు చూడండి ఒకసారి. మొత్తము టెంపుల్ ప్రాంగణం అయితే ఫుల్ అయిపోయిందని చెప్పాలి. ఒకసారి అయితే చూడండి. సో చాలా మంది భక్తులు వచ్చేసి ఒక దాండియా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.
సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మాత్రం దాండియా ఆడుతున్నారు. ఆ ప్రదేశంలో అయితే ఉన్నాము. సో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి మగవారు అయితే దాండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. సో చూడండి, సో చాలా బాగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పాలి ఇక్కడ. సో సూపర్ అనిపిస్తుంది చూస్తూ ఉంటే. భక్తులు కూడా వచ్చినట్టు వారు అందరూ సో దాండియా ఆడుతున్నారు. చూడండి, భక్తుల మధ్యన కోలాహలంగా చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారని చెప్పాలి. ఒక్క ఇసుకేస్తే రాలనంత మంది అయితే వచ్చిరని చెప్పొచ్చు. సో చాలా మంది చూడడానికి అయితే వచ్చారు. సో సెలబ్రేషన్స్ మాత్రం సక్సెస్ చేస్తున్నారని చెప్పాలి. సో అమ్మవారి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రి మొత్తము ఇలాగే కోలాహలంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తారంట. చూడండి, సో ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చూడండి, సో సూపర్ సెలబ్రేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటే సో చాలా భక్తితోనే అమ్మవారి దగ్గర వీళ్ళు దాండియా ఆడడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో చూడండి, ఒకసారి అయితే సో వర్షం పడుతుంది. సో అయినా కూడా భక్తులు అలాగే ఉన్నారు చూడండి. సో ఈ కార్యక్రమాన్ని అయితే చూస్తూనే ఉన్నారు వర్షం పడినా కూడా. సో భక్తులు మాత్రము చాలా బాగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసి విజయవంతం చేస్తున్నారని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి అయితే దాండియా ఆడుతున్నారు. చూడండి, విట్టల విట్టల అనేటువంటి పాట పైన అయితే అందరూ సో చాలా బాగా అయితే దాండియా అయితే ఆడుతున్నారు చూడండి. సో ఫుల్ క్రౌడ్, ఒక్కసారి చూడండి, సూపర్ అనిపిస్తుంది ఫీలింగ్ మాత్రము. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూస్తున్నాం కదా, చాలా కోలాహలంగా అయితే అనిపిస్తుంది. సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మొత్తం క్రౌడ్ వచ్చారు కదా, చాలా మంది వచ్చేసారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దాండియాలో చాలా మంది అయితే పాల్గొన్నారు. సో చాలా సూపర్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తం మీద యువత మాత్రం ఫుల్గా పాల్గొన్నది ఈ సెలబ్రేషన్స్లో అని చెప్పాలి. సో ఫుల్ సందడి అయితే చేస్తున్నారు. మొత్తం యువతనే ఉందని చెప్పొచ్చు ఇక్కడ దాదాపుగా. సో ఫుల్ అయితే క్రౌడ్ యువతతో నిండిపోయింది ఈ ప్రాంగణం అని చెప్పాలి. టెంపుల్ మహాశక్తి అమ్మవారి టెంపుల్లో యువత బలం చూపిస్తున్నారు ఇక్కడ. సో సూపర్ అయితే సూపర్ ఫీలింగ్ అనిపిస్తుంది. చూడండి ఎంత ఉత్సాహంగా వీళ్ళు అమ్మవారి దగ్గర నాట్యం చేస్తున్నారు, దాండియా ఆడుతున్నారు. సో ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ మాత్రము హై లెవెల్ ఉంది. సో ఎంత అయినా తగ్గట్లో వీళ్ళ ఎనర్జీ మాత్రం సో కంటిన్యూగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తూనే ఉన్నారు చూడండి. సో ఫ్రెండ్స్ సాంగ్స్ ఆపేస్తే వాళ్ళు ఇంకా కావాలని చెప్పేసి అయితే అడిగేస్తున్నారు. సో ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గలేదని చెప్పాలి. సో మరి అమ్మవారు అంటే అట్లా ఉంటుందని శక్తి నిరూపిస్తున్నారు ఇక్కడ. సో చూడండి, సో పాటలు వాళ్ళకి అలుసు వస్తుంది కానీ ఇక్కడ ఆడే వాళ్ళకి మాత్రం అలుపు లేదని చెప్పాలి. చూడండి, సో మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా మన కరీంనగర్ మహాశక్తి అమ్మవారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు. సో ఫుల్
అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సూపర్ అనిపించింది. సో మొత్తం టాప్ లేచిపోయిందని చెప్పాలి. సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో నిర్వహిస్తున్నారు. ఇంకా 8 రోజులు ఉత్సవాలు ఇంకా ఎంత ఘనంగా నిర్వహిస్తారు అనేది మీరే ఇంకా ఆలోచించాలి. సో ఫుల్ అయితే క్రౌడ్ అసలు ఎనర్జీ లెవెల్ తగ్గకుండా మరి సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోలో కలుద్దాం, మంచి ప్లేస్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇన్స్టాలో కూడా శ్రీ ఫుడ్ ట్రావెలింగ్ అని ఉంటుంది. సో అక్కడ కూడా ఫాలో చేసేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు.